యా హే హాయ్ మళ్ళీ మీకే సెల్ఫ్ డబ్బా ఆంటీస్. యా ఎస్, మా పిల్లలు అది చేస్తారు, మా పిల్లలు ఇది చేస్తారు, తోపులు అని చెప్తారు కదా వేరే వాళ్ళకి. ఎస్, చెప్పండి, అది చాలా మంచిది. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అంటే మీ పిల్లల గురించి మందికి గొప్పలు చెప్పడం ఓకే, ఎట్ ది సేమ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్ చిల్డ్రన్. మీరు ఎందుకండి వేరే పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తారు, ఇది రాదా అది రాదా అని. ఇప్పుడు మీరు చెప్పే ఉప్పర్ సోది వల్ల కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఏమవుతుంది అని అంటే, 2 types ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. టైప్ 1 పెద్ద సోది అని లైట్ తీసుకునేవాళ్ళు. టైప్ 2 అమ్మో వాళ్ళ పిల్లలు అంతగానం చేస్తుండ్రు, నా పిల్లలు ఏం చేస్తలేరేమో అని ఈ చెత్త మొత్తం తీసుకొచ్చి పిల్లలపైన ఒక టార్చర్ లాగా, బర్డెన్ లాగా వేసేసి వాళ్ళని నలిగేటట్టు చేస్తారు. ఆ నలిగేటి టైమ్స్లో ఈ పిల్లలు సైకలాజికల్ డిసార్డర్స్ లైక్ సెపరేషన్ యాంగ్జైటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్, తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, ఈ రకరకాల రోగాలు, అంటే ఈ డిజార్డర్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా పిల్లకి ఐఐటీలో సీట్ వచ్చింది అంటే, అమ్మో ఈ పిల్లకి ఐఐటీలో సీట్ రావాలి, వాళ్ళకి వచ్చిందంట. రుద్దుడు షురు చేస్తారు ఈ పేరెంట్స్. షురు చేసి 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 లాస్ట్కి ఆ పిల్లగాడు సప్రెస్ అయ్యి నలిగిపోయి ఏమంటాడు, ఓ లెటర్ రాస్తాడు, అమ్మ నాన్న నా నుంచి అవ్వట్లేదు ఈ చదువులు, నేను చచ్చిపోతున్నా, మీరు నా పైన హోప్స్ పెట్టుకోవద్దు, సారీ, మిమ్మల్ని నేను గెలిపించలేకపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతాడు. మీ వల్ల ఆంటీస్, సెల్ఫ్ డబ్బా ఆంటీస్, మీ వల్ల ఒక పిల్ల చచ్చిపోయింది. దానికి కారణం ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ మీరే. ఆ పాపం మీరే మూట కట్టుకున్నారు, బాగా కట్టుకోండి. ఇంకోసారి మందికి సోది చెప్పే ముందు మీ పిల్లలు కూడా బాగా చదువుతుంటారు కదా, మీ పిల్లలు కూడా చేస్తుంటారు కదా, అది నార్మల్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. 5 ఏళ్ళు ఒకటేలాగా ఉండవు కదా. 5 ఏళ్ళు ఒకటేలాగా ఉంటే ఏం పట్టుకుంటావు, ఏం తింటావు, పనికి వస్తాయా చేతులు? మీ సోది మీ దగ్గర పెట్టుకోండి. వేరే వాళ్ళపైన పెడితే ఇట్ మైట్ టేక్ దేర్ లైఫ్స్. ఆంటీస్, వాళ్ళని చంపి వాళ్ళ పాపం ఎందుకు మూట కట్టుకుంటారు? వేరే వాళ్ళ ఇంట్లోకి పోయి ఉప్పర్ మీటింగ్లు పెట్టే బదులు మీ పనులు మీరు చేసుకోండి. దట్స్ గుడ్ ఫర్ యూ యాక్చువల్లీ.